ఓపెన్ చేస్తే పక్క రాష్ట్రం ప్రాజెక్ట్. ఇదిగో ఏదో ఒకటి వర్కౌట్ అయింది కదా అని చెప్పి ఓవర్ చేయకూడదు. ఆయన ఎంతసేపు హీరోలను స్టార్లుగా చూపించడం కాదు, ఫ్యామిలీ కోసం కష్టపడే ఫ్యామిలీ మ్యాన్ కూడా స్టార్గా చూపించే కథ ఏమైనా ఉంటే చెప్పు. ఏంటి అది? సేనాపతి రిటర్న్స్. అది ముందే చెప్పాలి కదా. ఓపెన్ చేయి. టైటిల్ ఇండియన్ 2. ఏంటి చూడరా? యాక్షన్, డ్రామా, మ్యూజికల్, థ్రిల్లర్. అమ్మ పిచ్చి లేచిపోయిందా? కంటిన్యూ. సమాజంలో జీరో సివిక్ సెన్స్, అవినీతి, నిర్లక్ష్యం, లంజగొండితనం పెరిగిపోతానే ఉంటాయి. డిజిటలైజేషన్ బాగా పెరిగిపోయిన తర్వాత కొంచెం తగ్గిందేమో. ఎక్కడ తగ్గింది? అసలు తగ్గలేదుగా. బార్కింగ్ డాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ పెట్టి ఒక 4 పిల్లపచ్చకాయలు సమాజంలో జరిగే రుగ్మతలను ఎత్తి చూపుతూ ఉంటారు. ఈ కరప్టెడ్ సిస్టమ్ కాక్రోచెస్ని చంపాలంటే మనలాగా బార్కింగ్ డాగ్స్ సరిపోవు, ఒక హంటింగ్ డాగ్ రావాలని చెప్పేసి #కమ్బ్యాక్ ఇండియన్ అని చెప్పి ఇంటర్నెట్లో వైరల్ చేసి పడతారు. 35 బార్కులు వచ్చినా కూడా గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వట్లేదని, పానీపూరిలో తొడ ప్యాస్ తక్కువ వేసాడని, డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్లు ఎక్కువగా పెట్టేస్తున్నారని, ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ పేజ్ పెట్టుకుంటే ఏడి చచ్చిపోతున్నారని, మీరే వచ్చి బాబాలను కాపాడాలని చెప్పి అందరూ #కమ్బ్యాక్ ఇండియన్ అని పెడతా ఉంటారండి. నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. ఎక్కడ సేనాపతి హ్యాండ్ ఇంట్రడక్షన్ ఇచ్చేసి మర్మకలతో మడతెట్టు కొట్టంగానే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశం సస్యశ్యామలం. ఏం మలం? పచ్చదనం. సరళమైన భాషలో చెప్పబోయా శాస్త్రి, నాకే అర్థం కావట్లేదు, ఇంకా ఆడియన్స్కి ఏం అర్థం అవుద్ది? వాళ్ళకి మీలాగా నిస్తేజమైన మస్తిష్కము లేదు కదండి, అందువల్ల అర్థం అవుతుంది. తిట్టేవా? మిమ్మల్ని తిట్టే ధైర్యం ఉందా? అదే కదా. తాత తయపయ్యలో ఉన్నారని చెప్పేసి పిల్లపుచ్చకాయలకి మెసేజ్ రావడంతో ఆయన అక్కడేం చేస్తున్నారు అంటాడండి. ఎక్కడ బికినీ లేచిన 10 మంది అమ్మాయిలతో తాతకి సంబంధం లేదు. అబ్బా సాయిరామ్. అర్ధనగ్న ఫోటోషూట్ అయిపోయిన తర్వాత తాత ఎలక్ట్రీషియన్గా ఎంట్రీ ఇచ్చేసి బొడ్డు మీద తాబేలతో ఆడుకుంటున్న వెళ్ళగానే పతివ్రత మర్మం పట్టేసి పొట్టలో పొడి చేస్తారండి. ఆడు అమ్మాయిలాగా మారిపోతాడు. లిప్స్టిక్ కూడా వచ్చేస్తుంది. లిప్స్టిక్ ఎక్కడి నుంచి వచ్చింది? ఐ డోంట్ నో. అయితే ఓకే.